నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే దాదాపు 4.5 లక్షల మందికి పింఛన్లు కట్ చేశారంటూ ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి, కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లనే ఏరివేస్తున్నారంటూ వచ్చిన ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18వ రోజే ఏకకాలంలోనే 1000 రూపాయల పెన్షన్లు పెంచి 3 నెలల బకాయిలను కూడా కలిపి 7,000 రూపాయలని లబ్ధిదారుల ఖాతాల్లో వేసింది సార్. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపు 4.5 లక్షల పింఛన్లను కట్ చేశారు అంటూ సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు సాక్షిలో రాసింది మిమ్మల్ని ఎవరు నమ్మన్నారో అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అంటే సాక్షిలో ఏదో రాశారు అనుకోండి, దానికి వ్యతిరేకంగా ఆలోచించుకోవాలి మీరు. అయితే ఈ విషయంలో మాత్రం 4 లక్షల మందిని పింఛన్లు తీసేశారు అన్న మాట పచ్చి అబద్ధం. ఎందుకంటే ఎద్దులాగుండి దానికి అర్హత అంటే వయసు అర్హత ఉంటుంది కదా, 62 ఏళ్ళు 60 ఏళ్ళ అర్హత ఉంది కదా, అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొలగించారు. అలాగే దివ్యాంగులకి వాళ్ళకు కూడా వాళ్ళలో కొన్ని దొంగ సర్టిఫికెట్లు పెట్టి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తొలగించారు. ఈ క్రమంలో కొంతమంది నిజంగానే అర్హులకి దివ్యాంగుల్లో కొంతమందికి లేదని చెప్పేసి మా దృష్టికి చాలామంది మాకు సోషల్ మీడియాలో పెడుతున్నారు, కొంతమంది ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళకి న్యాయం జరుగుద్ది, ఇమీడియట్గా వాళ్ళకి చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అతను ఏం చేశాడంటే కులం చూడడం మతం చూడడం పథకాలు అందరికీ ఇస్తా ఉన్నాడు. కానీ వాళ్ళు అతను ఏం చెప్పాడు దానికి రివర్స్లో కులం చూశారు, మతం చూశారు, ప్రాంతం పార్టీ చూశారు. చూసి అక్కడ వైసీపీకి అనుకూలంగా ఉంటారనుకున్న వాళ్ళకి అనర్హులకు కూడా కొంతమందికి ఇచ్చారు. కొన్ని మనుషులు లేని వాళ్ళకి కూడా ఇచ్చారు. అది వాలంటీర్లే దాన్ని మేనేజ్ చేసి 5,000 రూపాయలకి ఎందుకు పనిచేస్తారో, ఇలాంటి ఎన్ని వాటిని బెనిఫిట్స్ దోచుకు తినేయండిరా బాబు అని వదిలేసాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు సెంటు భూమి పట్టాది ఇచ్చాడు, ఆ సెంటు భూమి పట్టాకి మాకు ఇప్పించు అన్నారనుకో, ఎంతో కొంత ఇస్తే ఇప్పించేవాడు. ఓ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ప్రతి నెల పెన్షన్ ఇచ్చినాడు ఎంతో కొంత. ఇప్పుడు మనీ ఆర్డర్ వచ్చింది అనుకోండి, మనకి మేము చదువుకున్నాడు మనీ ఆర్డర్ వచ్చింది అనుకో, మాకు అప్పట్లో 10 రూపాయో పావళయో రూపాయి ఇచ్చేవాళ్ళు. అతనికి ఓ 50 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు మనీ ఆర్డర్ పట్టుకొచ్చాడు అనుకో, రూపాయో 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మనీ ఆర్డర్ తెచ్చిన వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది, డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా ఒక 10 రూపాయలు ఇచ్చేవారు. అలాగే పెన్షన్లు ఇచ్చినప్పుడు కూడా ఎంతో కొంత నొక్కేవారు. అలాగే ఏదైనా పథకాల్లోకి వాళ్ళకి చేర్చాలన్నా ఏదైనా ఇప్పించాలన్నా ఎంతో కొంత లాగేవారు. అదే వాళ్ళ ఆదాయం. అది ఎందుకు పని చేస్తాడు? 5,000 రూపాయలు నీకేమవుతుంది చెప్పు? దానికోసమే పనిచేశారు. మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ ఉంటేనే చేశారు. ఇలాగా జగన్మోహన్ రెడ్డి మీరు చిగుళ్ళు తినండి నేను చెట్టుని మొత్తాన్ని మింగేస్తానన్నట్టుగా అతను శుభ్రంగా దూసు తినేశాడు. వాళ్ళకు కూడా వదిలిపెట్టాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందిని తీసేసిన మాట వాస్తవం, తీసేయాలి కూడా. ఎందుకంటే అనర్హులు అందరినీ తీసేశారు. వీళ్ళు ఇప్పుడు నిజంగా తీసేయాలంటే సగం మందిని లేపేయాలి అందులోంచి. నిజంగా వీళ్ళు ఏదో చేయాలంటే పార్టీల పరంగా చూడాలంటే, కానీ వాళ్ళు అలాగేం చేయలేదు. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు లేపేస్తున్నారు. 4 లక్షల మందికి అతను అన్యాయంగా తినిపించాడు అనమాట. వీళ్ళు ఉత్తుపున్నని తీరు 4 లక్షల మందిని తీసారంటే అతని లెక్కలో 4 లక్షల మంది అనర్హులకి అతను ఇచ్చినట్టు. కానీ నేను అది కూడా అనట్లేదు, 2 లక్షల దగ్గర తీసేశారు, లేదా 1,50,000 తీసేసి ఉంటారు. ఏమైనా తీయటం మాత్రం నిజం, తీశారు. అది ఎవరు అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేశారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకి ఈ విధంగా అభియోగాలు వచ్చాయి సార్. అనర్హులపైన వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఇలా అనర్హులపైన చర్యలు తీసుకుంటే దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఇటువంటి ఆర్టికల్స్ రాయడాన్ని ఏ విధంగా చూడాలి? వాళ్ళు ఎప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, చేతికి వచ్చినట్టు రాస్తున్నారు. అసత్యాలు అభూతకల్పనలో విష ప్రచారం అనేటువంటి వాళ్ళకి అభ్యాసం కూసు విద్య అంటారు. అలాగే అలవాటైపోయింది. దీని మీద ఏం చేయాలి? ప్రభుత్వానికి మధ్య ఉన్నది ఏంటంటే ప్రతిరోజు నిత్యం వీళ్ళు వేసే అభాండాల మీద ప్రతిరోజు వాళ్ళు సమాధానం చెప్పుకుంటాం. వాళ్ళు అగ్రెసివ్గా పోవాలి. దీనికి ఒక టీంని ఏర్పాటు చేయాలి, మానిటరింగ్ చేయాలి. సోషల్ మీడియాలో కానీ లేకపోతే వార్తాపత్రికల ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ ఎవరైతే అసత్య ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద రాజద్రోహం కేసు ఖచ్చితంగా పెట్టచ్చు. ఒక రాష్ట్రం మీద రాజధాని మీద లేకపోతే ప్రభుత్వం పనితీరు మీద నువ్వు సద్విమర్శ సహేతుకమైన నిశితంగా విమర్శించవచ్చు, తప్పలేదు. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా రైతుల విషయం ఉంది, మీరు సరిగ్గా యూరియా ఎరువులు ఇవ్వట్లేదు, లేకపోతే సరైన నీటి వసతి లేదు, కరెంట్ సరిగ్గా రావట్లేదు, లేకపోతే ఇక్కడ ఏదో అవకతవకలు ఉన్నాయి, ఇలాంటి వాటి మీద డెఫినెట్గా అడగవచ్చు. ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, ఇదేంటండి అక్రమ రవాణా. ఆ లేని దాన్ని అభూతకల్పన చేసి ప్రజలను భయాన్ని. ఇప్పుడు అమరావతి మునిగిపోయింది, లేకపోతే ఆ గేటు తెగిపోయింది, పొన్నూరు మునిగిపోయింది, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఇది జరిగిపోతుంది,
ఇలాగా అప్రతిష్ట పాలు చేసే పవిత్రమైన దేవాలయాలని, ప్రభుత్వ పనితీరుని, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా, లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేస్తా అవహేళన చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉండాలి. ఆ చర్యలు వీళ్ళు తీసుకున్నంతకాలం వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నిన్న మొన్న చూసాం, ఒక కిలాడి లేడీ అనేదో వార్త వచ్చింది. నిజంగానే పత్రికలో ప్రధాన శీర్షికలు వచ్చింది. ఆ రోజు సాయంత్రం మన్నాడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. ఆవిడని సమర్థిస్తా కొంతమంది వీడియోలు చేస్తారు. అసలు అక్కడ రాజ్యాంగేతర శక్తి కింద ఆవిడ ఏంటి, ఒక క్రిమినల్లో అతను పెరోల్ మీద వచ్చాడు, పెరోల్ ఎందుకు ఇచ్చారు, ఒక ఎస్పీ, జిల్లా ఎస్పీ వాళ్ళు వద్దన్న అతనికి పెరోల్ అలాగే ఇచ్చారు, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, అసలు అది చాలా ప్రమాదం. ఇప్పుడున్న ప్రభుత్వంలో మంత్రో లేకపోతే ముఖ్యాధికారో ఎవరో ఉన్నారంటే దీని వెనకాల ఎంత ప్రమాదం అండి. అటువంటి నొటోరియస్ క్రిమినల్కి అవకాశం ఇవ్వడం ఏంటి? 22లోనే ఎప్పుడో ఒక మర్డర్ జరిగింది. వాసిరెడ్డి సునీత గారు ఎవరో ఒక ఆవిడ, ఆ దంపతులు ఇద్దరు చంపేశారు. అసలు ఇప్పటివరకు అతిగతి లేదు ఎవరో చేశారో ఏంటి అనేటువంటిది. ఇలాంటి వీళ్ళు బయట తిరుగుతుంటే వాళ్ళు గ్యాంగ్లను ఏర్పాటు చేసుకుని అధికార పక్షంలోకి కూడా జొరబడిపోయి గత 5 ఏళ్ళు వీరవిహారం చేసి మళ్ళీ ఇప్పుడున్న అధికారంలో కూడా చొరబడిపోయి చేస్తే డిమారలైజ్ అయిపోయారు కేడరు. అంచేత వీళ్ళు ఇటువంటి విష ప్రచారాలు ఎవడు చేసినా, తిరుపతిలో ఉంటాడు ఒక ఆయన ఆఫీసర్ ఎవడో, అతను అమరావతి గురించి లేకపోతే ఎవరినైనా మాట్లాడతాడు. అతను మోడీ గారిని అంటాడు, చంద్రబాబు గారిని అంటాడు, దేవాలయాలను అంటాడు, ఎలక్షన్ కమిషన్ అంటాడు. అసలు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే సర్వీస్ రూల్స్ అతను గుర్తించవా? అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి నివేదిక పంపించామంటున్నారు. నివేదిక ఏంటి, ముందు తీసుకెళ్ళి లోపల కుమ్మెత్తే దారిలోకి వస్తాడు. వాళ్ళే కాకుండా ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగింది పులివెందల్లో, ఒక 2 ఛానల్స్ వాటికి ఇష్టమైనట్టు అక్కడ రిగ్గింగ్ జరిగిపోతుంది బాబు అని గోల పెట్టారు. అది ఏం జరిగింది ఏంటి అని ఆలోచించకుండా వాళ్ళు నియంత్రించకపోతే ఎలాగండి? ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయంలో. ఇది సూచనగా తీసుకుని ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలి. అది ఎవడో ఏం చేస్తున్నాడో ఈ ప్రభుత్వానికి చాలా అవసరం. ఎందుకంటే ఈ ప్రభుత్వం భద్రంగా 10 ఏళ్ల పాటు ఉండాలి. ఏ రకమైన నెగిటివ్ దుష్ప్రచారాలని అసలు ఎలవ్ చేయకూడదు. ఎందుకంటే ఆ స్టేజ్ దాటిపోయి వచ్చేసిందంటే ఒక వ్యాధి ఉంటుంది. స్టార్టింగ్లో మీకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటేనో లేకపోతే జస్ట్ ఆయింట్మెంట్ రాసుకుంటే తగ్గుతుంది. ఇది ముదిరిపోయింది. ఈ రకమైన ఈ దుష్ప్రచారాలు అనేటువంటి వ్యాధి ముదిరిపోయింది. దీనికి ఖచ్చితంగా ఆపరేషన్ కావాలా, శస్త్రచికిత్స కావాలి. శస్త్రచికిత్స అంటే ఏంటంటే ఉన్నారు తీసుకెళ్ళి శుభ్రంగా కుమ్మేసి నలుగెట్టేసి లాఠీలతో పావేయటమే. ఆ పని చేయాలి. ఆ పని చేయాలంటే వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలా, ఎవడేం చేస్తాం శ్రద్ధగా చేయాలా. యూఎస్ నుంచి గట్రా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళ మీద దూరాభారమైన వ్యయ ప్రయాసాలు కోర్చని సరే తీసుకొచ్చి అటువంటి వాడికి మోకాలు చెప్పులు తీయాలి. లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరున్నారో వాళ్ళు లోపల పెట్టాలి, లేకపోతే వాళ్ళతో ఎవరు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు పెట్టాలి లోపల. ఇప్పుడు అలా విమర్శించడానికి ఏం రోగం మీకు ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోటు దొంగకి సపోర్ట్ చేయడానికి సిగ్గుపడాలా ఎవడన్నా? ఇప్పుడు మేము ఒక విజనరీకి, ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి మానవత్వం ఉన్నవాడికి, లోకేష్ గారు లాంటి యువనాయకుడికి సపోర్ట్ చేస్తున్నాం. మీరు దొంగలు చేస్తున్నారా? బందిపోటు దొంగలకి, దండుపాళెం బ్యాచ్కి సిగ్గుపడాలా ఎవడన్నా సపోర్ట్ చేసేవాడు? వీళ్ళు తప్పు చేస్తే డెఫినెట్గా వీళ్ళు విమర్శిస్తాం. మీద కరెక్ట్గా లేదు. మేము మన ఎమ్మెల్యేలు విమర్శించట్లేదా? సగం మంది పైన ఎమ్మెల్యేలు అందరూ దండుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు చూసుకోండి, లేదంటే మేము పేర్లతో సహా చెప్పాల్సి వస్తుందని చెప్తున్నాం. అదేవిధంగా సహేతుకమైన విమర్శ చేయండి. ప్రభుత్వాన్ని అలా వదిలిపెట్టే వాళ్ళు ఏం చేసినా ఓకే అని అనట్లేదు. విమర్శ చేయాలా, ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షానికి జనాలు మాకు ప్రతిపక్షం వద్దు, వీళ్ళు ఎలా చేసినా పర్లేదు, మాకు 10 ఏళ్ల పాటు వీళ్ళే ఉండాలన్నట్టుగా వాళ్ళు మన తీర్పు ఇచ్చారు. పోనీ ప్రతిపక్షం ప్రజలు వద్దనుకున్న ప్రతిపక్షం పాత్రని మీడియాగా, సోషల్ మీడియాగా మనం వ్యవహరించవచ్చు. కానీ అభూతకల్పనలో ప్రజలు భయాభ్రాంతులు గురి చేసి ఒక రాష్ట్ర రాజధాని మీద విషం కక్కుతామంటే ప్రభుత్వం యంత్రాంగంలో చొరబడిపోయి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా అన్యాయంగా ఉంది ఈ విషయంలో. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఈ పింఛన్ల విషయంలో అంటే అనర్హులకి ఇచ్చేయాలా, ఎద్దులో ఉన్నవాడికి కూడా ఇచ్చేయాలా, వృద్ధాప్యంలో వృద్ధుడు కాకపోయినా సరే 50 ఏళ్ళోడికి ఇచ్చేయాలా? వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి? సపోజ్ పర్లేదు, ఇదిగో పల్నావాడు ఇతనికి 62 ఏళ్ళు వచ్చినాయి, ఇతను తీసేసారంటే పర్టికులర్గా నువ్వు 10 మంది పేర్లు ఫ్లూక్గా నీ ఇష్టం వచ్చినట్టుగా 4 లక్షల మంది తీసేశారంటే ఖచ్చితంగా అనర్హులు తీసి పడేస్తారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి సర్వనాశనం చేసిపోయి వాళ్ళు వచ్చిన వెంటనే పాపం వీళ్ళు ఎవరినే చూడకుండా ఆడు ఈడేం చూడకుండా ఉన్న వాళ్ళకి నువ్వు ఎంతమందికి ఇచ్చావు అంతమందికి ఇచ్చేశారు. ఈ ప్రభుత్వం ఈ అసత్య ప్రచారాల మీద సీరియస్గా స్పందిస్తే సగం వాళ్ళు చేసే పనులకి సగం వాల్యూ ఉంటుంది. మరి ఇటువంటి అసత్య ప్రచారాలు, ఫేక్ ప్రచారాలకు దారితీస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.